అందరికీ నమస్కారం. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 16-17 శ్లోకాలు. వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కృష్ణ, నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను అని పలికాడు అర్జునుడు. మీరు ఈ లోకమంతా వ్యాపించి ఉన్నారు అని ఇదివరకు మీరే చెప్పారు. కానీ తమరు ఈ లోకంలో ఎవరిలో ఏ విధంగా ఏ ఏ విభూతుల చేత వ్యాపించి ఉన్నారు? ఓ కృష్ణ, ఈ విధంగా అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు ధ్యాన యోగం గురించి చెప్పారు. ధ్యాన యోగంలో ధ్యానం చేయాలంటే దేని గురించి ధ్యానం చేయాలి? మిమ్మల్ని ఏ ఏ రూపాలలో ధ్యానించాలి, పూజించాలి, అర్చించాలి? దానికి నాకు ఏదో ఒక ఆధారం, ఆలంబనం కావాలి కదా. ఏదో ఒక విగ్రహమో భావనో ఉండాలి కదా. అంతటా ఉన్న మిమ్మల్ని తెలుసుకోవడం ఎలాగా? మీరు ఏ ఏ వస్తువులలో, జీవరాశులలో ప్రముఖంగా ఉన్నారో ఎలా తెలుసుకోవడం? ఈ విషయాలు చెప్పడానికి మీరే సమర్థులు. కాబట్టి మీ యోగ మహిమను, మీ విభూతులను సవిస్తరంగా తెలియజేయండి. అవి తెలుసుకుంటే నేను ఆయా మానవులను, జంతువులను, వస్తువులను, విగ్రహాలను చూసినప్పుడు మీరు వాటిలో ఉన్నారన్న భావన కలుగుతుంది. క్రమక్రమంగా నా మనసు వాటి మీద లగ్నమవుతుంది. దాని ఫలితంగా నాకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని పలికాడు అర్జునుడు.